బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలో సవాలు ప్రతి సవాలతో రాజకీయాలు హీటెక్కాయి. డీకే అరుణ వర్సెస్ చల్లా వంశీచంద్రెడ్డిగా పాలిటిక్స్ మారాయి. ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. 15 కోట్లు ఇస్తే పోటీ చేస్తానని వంశీచంద్రెడ్డి అన్నట్లు డీకే అరుణ ఆరోపణలను వంశీచంద్రెడ్డి ఖండించారు. మహబూబ్ నగర్ టీచర్స్ కాలనీలోని రామాలయంలో ప్రమాణం చేయడానికి డీకే అరుణ టైం చెప్పడంతో ఉద్రిక్తత నెలకొంది. రామాలయం వద్ద పోలీసులు మోహరించారు. ఇక డీకే అరుణ చెప్పినట్లుగానే వంశీచంద్రెడ్డి రామాలయానికి చేరుకున్నారు. ఇంకా రామాలయానికి డీకే అరుణ రాకపోవడంతో ఆమె కోసం వెయిట్ చేస్తున్నారు వంశీచంద్రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రామాలయం వేదికగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఏదో తేల్చుకోవాలి అని అంటూ ఉన్నారు ఇరువురు నేతలు కూడా. అయితే వంశీచంద్రెడ్డి ఆల్రెడీ అక్కడికి రావడం, ఇంకా డీకే అరుణ అక్కడికి చేరుకోకపోవడం, ఇప్పుడు ఇంకా వెయిట్ చేసే పరిస్థితి. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సంతోషి. ఏదైతే మహబూబ్ నగర్ జిల్లాలో రాజకీయం ఇంటెక్కిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఇటు బీజేపీ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈ మధ్య కొద్ది రోజుల క్రితం ఏదైతే మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డి, కాంగ్రెస్ కు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే వంశీచంద్రెడ్డిపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏదైతే 15 కోట్లు ఇస్తే పోటీ చేస్తానని చెప్పేసి వంశీచంద్ర అన్నట్టు సమావేశంలో డీకే అరుణ వంశీచంద్రెడ్డిపై ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వంశీచంద్రెడ్డి కూడా ఖండించారు. అదేవిధంగా ఇటు డీకే అరుణ కూడా వంశీచంద్రెడ్డి ఏదైతే ఆరోపించిన మాటలు వాస్తవం కాదా, కాకపోతే ఏదైతే మహబూబ్ నగర్ లోని ఆర్టీసీ కాలనీ వద్ద గల రామాలయంలో ప్రమాణం చేయడానికి నువ్వు సిద్ధం అంటూ కూడా సవాల్ విసిరిన డీకే అరుణ ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి వంశీచంద్రెడ్డి అంటే ఈ నెల 28వ తారీఖు అని చెప్పేసి డీకే అరుణ టైం పెట్టడంతో ఈ రోజు 28 కావడంతో వంశీచంద్రెడ్డి అక్కడికి మహబూబ్ నగర్ ఆర్టీసీ కాలనీలో గల రామాలయం వద్దకు తన అనుచరులతో చేరుకున్నారు. ఏదైతే డీకే అరుణ ప్రమాణం చేయడానికి సిద్ధమన్న నేపథ్యంలో తాను చేయడానికి సిద్ధమే అని చెప్పి ఇప్పటికే వంశీచంద్రెడ్డి అక్కడికి తన అనుచరులతో రామాలయం చేరుకుంటారా, రామాలయానికి వస్తారా డీకే అరుణ? మరి అయితే ప్రధానంగా డీకే అరుణనే ఏదైతే వంశీచంద్రెడ్డిపై ఆరోపణలు చేసింది, తాను రామాలయం వద్ద ఇది ప్రూవ్ చేయడానికి ప్రమాణం చేయడానికి సిద్ధం, ఏదైతే వంశీచంద్రెడ్డి అన్న మాటలు వాస్తవం, దీనికి నేను ప్రమాణం చేయడానికి సిద్ధం, రామాలయం వద్ద ప్రమాణం చేస్తా, ఈ నెల 28వ తారీఖు సిద్ధమా అంటూ కూడా ఏదైతే వంశీచంద్రెడ్డికి సవాల్ వేసింది. ఈ నేపథ్యంలోనే వంశీచంద్రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అయితే డీకే అరుణ ఇప్పటి వరకు అక్కడికి చేరుకోలేదు. ఈ నేపథ్యంలో అక్కడ కొంచెం అంటే గందరగోళ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే డీకే అరుణ అక్కడికి వస్తారా రాదా అని వెయిట్ చేస్తున్న పరిస్థితి, అంటే చూస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే అక్కడ రామాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఒకవేళ డీకే అరుణ వస్తే అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్న ఉన్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి భారీగా చేరుకున్నారు ఇప్పటికే. కానీ ఏదైతే వంశీచంద్రెడ్డికి సంబంధించిన అనుచరులతో అక్కడ రామాలయం దగ్గర ఉన్నారు, కానీ డీకే అరుణ ఇప్పటివరకు అయితే చేరుకోలేదు. అయితే డీకే అరుణ అక్కడికి చేరుకుంటారా లేదా అనేది మాత్రం ప్రస్తుతానికి అయితే తెలియాల్సి ఉంది సంతోషి. అలాగే శ్రీనివాస్, మరి ఇప్పుడు వంశీచంద్రెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకునే అవకాశం ఉంది? అంటే డీకే అరుణ వస్తే అక్కడ పెద్ద ఉద్రిక్త వాతావరణమే ఉంటుందని మీరు చెప్తూ ఉన్నారు, అంటే ఘర్షణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని. ఇన్ కేసు ఆవిడ రాకపోతే వంశీచంద్ర నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ స్టెప్ అంటే ఆ పార్టీ వర్గాలు కూడా ఏమంటున్నాయి? ఇప్పటికే వంశీచంద్రెడ్డి దీనికి సంబంధించి గాంధీ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే డీకే అరుణ ఆరోపించిన ఆరోపణలపై మీడియా సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు తీవ్రంగా డీకే అరుణ మాటల్ని ఖండించారు. దీనికి సంబంధించి డీకే అరుణ కావాలని అంటే పూటకు 10 పార్టీలు మారే డీకే అరుణ పచ్చి అబద్ధాల కూరంటూ కూడా డీకే అరుణ మాటలను ఎండగట్టిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఒకవేళ డీకే అరుణ రాకపోతే ఏదైతే డీకే అరుణ టైం తో పాటు అక్కడ ప్లేస్ ఈ రామాలయం ఆర్టీసీ కాలనీలో గల రామాలయం వద్ద ప్లేస్ డీకే అరుణ ఫిక్స్ చేసిన నేపథ్యంలో ఒకవేళ డీకే అరుణ అక్కడికి చేరుకోకపోతే మాత్రం దీనికి సంబంధించి డీకే అరుణది పచ్చి అబద్ధాలని కూడా ప్రూవ్ చేయడానికి ఇది ఒక నిదర్శనం అంటూ కూడా దీనికి సంబంధించి అయితే వంశీచంద్రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే అదే మహబూబ్ నగర్ సంబంధించి డీకే అరుణ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో గతంలో సీనియర్ నేతగా ఉన్న నేపథ్యం, అయితే రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీకి వెళ్ళిన తర్వాత ఇటు మహబూబ్ నగర్
కు సంబంధించిన కాంగ్రెస్ లో ఇటు కాంగ్రెస్ పార్టీపై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్న డీకే అరుణ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు వంశీచంద్రెడ్డిపై కూడా ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా ఖండిస్తున్నారు. అదే మరోవైపు వంశీచంద్రెడ్డి కూడా దీన్ని తీవ్రంగా ఖండించే అవకాశం ఉంది. దీంతో పాటు డీకే అరుణ చేసిన ఒకవేళ డీకే అరుణ అక్కడికి చేరుకోకపోతే డీకే అరుణ చేసిన ఆరోపణలు వాస్తవం కాదని అక్కడ చేరుకున్న పోలీసులు అంటే ఇంకా డీకే అరుణ అంటే ఇన్ కేస్ రాకపోతే ఇప్పుడైతే అక్కడ ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయేమో అని బందోబస్తు కోసం వచ్చిన పోలీసులు ఇప్పుడు వంశీచంద్రెడ్డికి ఏమైనా సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే ఏంటి వాళ్ళు పోలీసులు పహారా కాస్తూ ఉన్నారా? ఇప్పటికే ఏదైతే ఈ రోజు డేట్ డీకే అరుణ డేట్ ఫిక్స్ చేయడంతో దీనికి రెడీ అంటూ కూడా వంశీచంద్రెడ్డి కూడా దీనికి ఓకే కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఇప్పటికే అక్కడికి అనుచరులతో వంశీచంద్రెడ్డి చేరుకున్నారు. ముందస్తుగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అక్కడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడ ప్రస్తుతానికి అయితే ఏదైతే వంశీచంద్రెడ్డి అంచెలతో రామాలయం ముందు వెయిట్ చేయడం ఒక్కడే వెయిట్ చేస్తుండడంతో అక్కడ ప్రస్తుతానికైతే వాతావరణం అయితే ప్రశాంతంగా ఉంది. ఒకవేళ డీకే అరుణ కాక ఇప్పటివరకైతే రాలేదు, 11 గంటల వరకు అయితే టైం పెట్టిన డీకే అరుణ ఆ టైం కు చేరుకోలేదు. సుమారు ఇప్పుడు 12 దాటిన నేపథ్యంలో డీకే అరుణ కూడా రాకపోవచ్చు అంటూ కూడా అంటే తెలుస్తున్న పరిస్థితి. మరోవైపు ఒకవేళ డీకే అరుణ వస్తే మాత్రం అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. సంతోషి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.